అసెంబ్లీకి కేసీఆర్ కొత్త తరహాలో ఎంట్రీ ఇచ్చారు. కొత్త బెంజ్ కారులో దిగిన కేసీఆర్ చేతిలో కర్ర పట్టుకుని నడుచుకుంటూ అసెంబ్లీలోకి వచ్చారు. తుంటి ఎముకకు గాయం కారణంగా ఆలస్యంగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 12:45 స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కేసీఆర్ చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతుంది. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని గత ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ గజ్వేల్లో విజయం సాధించారు. అయితే తుంటి ఎముక శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. దీంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. చేతికర్ర సాయంతో అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ ముందుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆపై స్పీకర్ ఛాంబర్ కు చేరుకుని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ్యుడైన నేను సెల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణించాను. అయితే ఈ కార్యక్రమానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాళే యాదయ్య, పద్మారావులు కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వారు కావాలని రాలేదా లేదా ఇతర పనుల వల్ల రాలేదా అన్నది స్పష్టం కాలేదు.